అందరికీ నమస్కారం. రెండు పెద్ద సినిమాలు, ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 300 కోట్లు 400 కోట్లు ఒక్కొక్క సినిమాకి అయిందని చెప్తున్నారు. మరి రెండు భారీ సినిమాలకు సంబంధించి అసలు వాటి పరిస్థితి ఏంటి, ఈ 2 రోజులు అయిపోయింది కాబట్టి దాని మీద విశ్లేషణ చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఒక సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కవిరాయన్ గారిని మనం గెస్ట్గా పిలిచాను. ఆయనతో మాట్లాడి ఈ 2 సినిమాల్లో ఏది బెటర్ అవుతుంది, ఏది ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది, మరి ఆ సినిమాలో ఉన్న లోపాలు ఏంటి, దీని మీద మనం తెలుసుకుందాం. నమస్కారం సురేష్ కవిరాయన్ గారు. నమస్తే హేమసుందర్ గారు. ఇప్పుడు వార్ 2, కూలీ, ఈ 2 సినిమాల్లో మీరు ముందు ఏ సినిమా చూశారు? అయితే మీరు భారీ బడ్జెట్ సినిమాలు అన్నారు, నేను ఇక్కడ చిన్న సవరణ చేస్తున్నాను. 2 భారీ బడ్జెట్ సినిమాలు అక్కడ ఉండొచ్చు, ఇక్కడ 2 డబ్బింగ్ సినిమాలే. డబ్బింగ్ సినిమాలే. మరి డబ్బింగ్ సినిమాలకు రేట్లు ఎందుకు పెంచారంట? అదే కదా ఇప్పుడు అందరూ అడుగుతున్నది ఏంటి, మన తెలుగు ప్రజలకి మన తెలుగు సినిమా ప్రేక్షకులు అంటే ప్రొడ్యూసర్లకి అంతా చీప్ అయిపోయారు. అదే అంటే ఎలా చేసినా వీళ్ళు చూస్తారులే అన్నంత. 2 కూడా ఇప్పుడు వార్ 2 అనే సినిమా హిందీలో మేక్ చేశారు, అవునా కదా? హిందీలో నిర్మించి తెలుగులో డబ్బింగ్ చేశారు అంతే. అవును, అందులో కేవలం తెలుగు టాప్ స్టార్ ఎన్టీఆర్ ఉన్నారు అంతే. కూలీ అన్నది కూడా తమిళంలో నిర్మించారు, తమిళంలో స్టార్ కాస్ట్. ఇప్పుడు మలయాళం నుండి, కన్నడ నుండి ఉపేంద్ర, హిందీ నుండి అమీర్ ఖాన్, తెలుగు నుండి నాగార్జున అని తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని అదొక మల్టీ స్టార్ లాగా చేసి దాన్ని తెలుగులో డబ్బింగ్ చేశారు. అక్కడ అది భారీ బడ్జెట్. 2 రిలీజ్ అయితే నేను ముందు కూలీ చూశాను. కూలీ చూస్తే అందులో కథ ఏం లేదు. లోకేష్ కనకరాజు జనరల్గా ఆయన సినిమాలు అనగానే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఆయన ఏదో చేస్తాడు. తెలుగులో రాజమౌళి అట్టాకో, తమిళ్లో లోకేష్ కనకరాజు అలాగా. ప్లస్ రజనీకాంత్ కూడా ఆయన పంపించిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన పంపించిన వీడియో మెసేజ్లో మీకు రాజమౌళి ఎలాగో మాకు లోకేష్ కనకరాజు అలాగా ఆయనే చెప్పాడు. అవును. సో అది ఇవన్నీ ఉండడం వల్ల ఆయన ముందు సినిమాలు కూడా కొంచెం బాగుంటాయి. విక్రమ్ మీకు అవును, ఖైదీ కానీ విక్రమ్ కానీ అద్భుతం. 2 మంచి కలెక్షన్స్, బాగా చేశాడు, బాగా తీశాడు కూడా. అందుకని లోకేష్ కనకరాజు మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఈసారి. అందులోకి రజనీకాంత్ పెద్ద స్టార్ కాస్ట్. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళడం వల్ల మనం నిరుత్సాహపడ్డాం అనుకుంటామా? కొంచెం ఉండొచ్చు అలాగే, ఎందుకంటే చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఏదో చేస్తారనుకున్నాం. దానికి తోడు ఇది రజనీకాంత్ 50వ సంవత్సరం. అవును, సినిమా పరిశ్రమలో 75 ఆగస్ట్ 15 ఆయన అపూర్వ రాగంగల్ సినిమా రిలీజ్ అయింది. కోఇన్సిడెంటల్ గా ఇది ఒక రోజు ముందు రిలీజ్ అయింది. ఆగస్ట్ 14 రిలీజ్ అయింది. 50 సంవత్సరాలు ఆయన అంత లాంగ్విటీ ఒక నటుడికి ఉండడం అది గ్రేట్. ఏంటంటే హీరోగా జనాల్ని అదే దీనిగా ఎంటర్టైన్ చేస్తూ రావడం కూడా గ్రేట్ కదా ఒక నటుడు. ఇప్పుడు లియో కలెక్షన్స్ చూసుకుంటేనేమో 140 కోట్లు ఎంత వచ్చినాయి ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా. ఇప్పుడు ఈ కాంబినేషన్ వల్ల ఇది 150 కోట్లు పైన వచ్చినాయి అంటున్నారు ఫస్ట్ డే. అవును, ఎంత వచ్చింది అసలు, ఏంటి అనాలిసిస్ ఏంటి మీది? అంటే ఫస్ట్ డే అయితే భారీ కలెక్షన్సే వచ్చాయి. ఓవర్సీస్ ఇంకా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ డే ఏంటంటే మీకు ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్తో జనాలందరూ ఫస్ట్ డే బుక్ చేసుకున్నారు. రజనీకాంత్, నాగార్జున, లోకేష్ కనకరాజు, ఆయన మలయాళం యాక్టర్ ఏదో పేరు సౌబిన్ షాహిర్, వీళ్ళందరూ, పూజ హెగ్డే స్పెషల్ సాంగ్, శృతి హాసన్, ఇలా పెద్ద స్టార్ కాస్ట్. నాగార్జున పాత్ర మీద హైప్ చేశారు వాళ్ళు, కానీ సినిమాలో తెలుగులోనే హైప్ చేశారు. అది తెలుగులో మీకు హైప్ చేశారు నాగార్జునది, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కోసమని. కానీ సినిమాలో అంత లేదు విషయం. లేదు నాగార్జున గారు మామూలుగా ఎవరైనా పెట్టచ్చు కదా, నాగార్జున ఎందుకు అనుకున్నారు వాళ్ళు? అంటే ఇప్పుడు ఎందుకు అనుకున్నారు అనేది, అంటే నా అభిప్రాయం నేను చెప్తాను పర్సనల్. ఒక నటుడు, ఇప్పుడు మీరు బ్రహ్మానందాన్ని చూడండి, మనం 1000 సినిమాలు కామెడీగా చేసాం, కానీ కృష్ణవంశీ రంగమార్తాండలో ఒక సీరియస్ క్యారెక్టర్ వేసరికి అది మనకు బాగా నచ్చింది. ఎందుకు? ఆయన అందులో కామెడీ కాకుండా ఒక సీరియస్ రోల్ వేయడం వల్ల. మీరు అలాగే తమిళ్ కమెడియన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక సినిమాలో సీరియస్ రోల్ వేశాడు ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో. ఆ దయానిధి యోగిబాబు కాదు, ఇంకొక ఆయన ప్రేమికుళ్ళు వేశాడు ప్రభుదేవతో. వడివేలు సినిమా ఒక సీరియస్ సినిమా వచ్చిందిగా ఆయనది, పులకేసి. అది కాదు, ఈ మధ్య ఆయన పొలిటికల్ లీడరు ఆయన ఉన్నాడు కదా, డిప్యూటీ, ఒక సీరియస్ రోలు. అదే మన ఫహాద్ ఫాజిల్ కూడా అందులో వేసాడు. కరెక్ట్. అందులో సీరియస్ క్యారెక్టర్ స్టాలిన్ కొడుకు అందులో హీరో, ఈయనేమో సీరియస్ క్యారెక్టర్ వేసాడు ఆయన ఫాదర్ గా. జనాలందరికీ నచ్చింది, ఎందుకంటే ఆయన అంతవరకు కమెడియన్ గా చూస్తూ ఒక్కసారి సీరియస్ గా అది ఒక చేంజ్ అలా కనిపించింది. అలాగే నాగార్జున మనకి హీరోగా వేస్తూ ఒక్కసారి విలన్ గా వేస్తే అలా ఉంటుంది అని ఆయన అంత మెప్పించలేకపోయాడు అనిపించింది నాగార్జున కూడా. అంటే రాబట్టుకోవడంలో ఆయన పాత్ర పరిధి మేరకు ఆయన చేశాడు అంతే. ఆయన అంటే మెప్పించడం, మనము
ఇప్పుడు వీళ్ళు హైప్ చేయడం తప్పు చేశారు. నాగార్జున అనే ఒక స్టార్ని అక్కడ విలన్గా తీసుకోవడము, దానికి తోడు ఆయనకి ఏంటంటే చివరిలోనే చిన్నది ఇచ్చి ఆయన్ని మరీ విలన్గా చూపించలేకపోయారు. మీకు అర్థమైందా? అదే అదే, ఎందుకంటే మరీ నాగార్జున మనం మరీ విలన్గా చూపిస్తే తెలుగు ఆడియన్స్కి నచ్చదేమో. ఎందుకంటే ఆయన ఒక పైగా ఆయన ఆ పాత్ర ఏంటంటే కొడుకు చనిపోవడంతో ఇక ఆ టైం క్లైమాక్స్లో ప్లస్ దానికి తోడు మా బాస్ ఇంకా దాహా ఎవరో దోహా ఆయన కూడా వస్తాడు అనగానే దాని మీద అసలు ఎవరో అనుకున్నాం. అది కామెడీ చేశారు కదా, తేలిపోయింది ఆ పాత్ర. అసలు అమీర్ ఖాన్ ఎందుకు పెట్టారు, అమీర్ ఖాన్ ఎందుకు యాక్ట్ చేశాడు దానికి? ఇప్పుడు అంత బిల్డప్ ఇచ్చి ఎంత బిల్డప్ ఇచ్చారంటే ఆయన దిగటమే దాంట్లోంచి కుక్కలు దిగితే ముందు. అవును, కుక్కలు రాజేలాగా కుక్కలు పట్టుకుని ఎంటర్ అవుతాడు. కాదు, ఆయన పైప్ ఏదో వెలిగించి వస్తే ఈయన బీడీ అందులోంచి వెలిగిస్తాడు. ఆఖరికి పైపు బీడీ దోహా అయిపోయింది. అవును, అంతేగా. ఆఖరికి దీన్ని ఏమంటారు, బీడీ. అదే ఏంటంటే అంత కామెడీ అయిపోయింది. అంటే మనం అక్కడ ఏంటంటే నాగార్జున తర్వాత ఎవరో వస్తారు ఏదో చేసేస్తారని అనుకునేసరికి కామెడీ అయిపోయింది. కామెడీ అయిపోయింది. పైగా రజనీకాంత్ పాత్ర తేల్చేసాడు చివరిలో. పవర్ఫుల్ పాత్ర దోహా వచ్చి దానికి తోడు ఏమైందంటే కథ బలంగా లేదు. అదే చిన్న పాయింట్, ఎమోషన్ కూడా లేదు. ఇప్పుడు ఆ తండ్రి కూతురులది మరి చివరిలో ఏమైనా అది ఎంత ఎమోషన్ ఉండాలి? అవును, అది ఎక్కడుంది? ఫైటింగ్ యాక్షన్ రివీల్ చేసుకోలేకపోయాడు. నేను ఈ తండ్రి నేను చెప్పలేకపోయినాడు. నీకు అవసరం అయితే ఎక్కడ ఏమైనా ఎమోషన్ చూపించాడా? నేను తండ్రిగా చెప్పలేకపోతున్నాను అన్న ఇదైనా కూడా అది లేదు. అది లేదు, అది కూడా లేదు. అయితే ఏంటంటే సినిమా కేవలం రజనీకాంత్ తాలూకా ఆహభావాలు ఉంటాయి కదా, ఆయన తాలూకా ఎలక్ట్రానిక్స్ అవన్నీ మొదటి నుండి స్టైలు, అది ఎగరేయడము, బీడీ కాల్చడం, వాటి మీదే సినిమా. అంత కథ నడుస్తున్నప్పుడు ఉపేంద్ర పాత్ర సెకండ్ హాఫ్లో కానీ తీసుకురాలి, ఆ గదిలో పెట్టేసేసి ఆ నెంబర్ ఏదో చెప్పి హైప్ చేశారు. అప్పుడు దాకా దయాల్సిన అవసరం ఏంటి ఆ పాత్రని? అదే ఇప్పుడు కూలీలు మేము 18 మంది చివరిలో చెప్తాడు ముందే ఒకసారి చూపించచ్చు కదా. వీళ్ళందరూ తోపులు ఇక్కడ ఆ గదిలో ఉన్నారు, ఆ మ్యాన్షన్లో ఉన్నారు. అయితే ఏంటంటే ఆయన లోకేష్ కనకరాజు అది మన ఇది జైలర్ ఉంది కదా. అవును, ఒక్కొక్క ఇండస్ట్రీ నుండి ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్. మోహన్ లాల్, అవును, శివరాజ్ కుమారు, జాకీ ష్రాఫ్, అదేంటో ఒక్కొక్కరు రివీల్ చేసినట్టు ఇందులో కూడా అక్కడ ఫెయిల్ అయినట్టు అనిపించింది నాకు కొద్దిగా. ఎందుకంటే వాళ్ళందరూ తోపులు ఇక్కడ ఉన్నారు అని చెప్పడం అక్కడ చెప్పలేకపోయాడు స్టార్టింగ్లో. అది కరెక్టే, కానీ ఏంటంటే రజనీకాంత్ ఆ మ్యానరిజమ్స్ అవి ఉన్నాయి కదా, వాటి వల్ల ప్లస్ రజనీకాంత్ అనే మనియా ఇంకా జనాల్లో ఉంది. ఎందుకంటే నేను అపర్ణ నల్లగండ్లో చూశాను, యూత్ రజనీకాంత్ యూత్. అవును, ఇప్పుడు 50 సంవత్సరాలు అయినా అసలు సినిమా 10-15 సంవత్సరాల క్రితం అంటే రజనీకాంత్ పడినప్పుడే జనాలు కేరేంద్ర కొట్టేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ వస్తుంది కదా రజనీ, అవును, దానికే జనాలు ఉర్రూతులుగుతున్నారు. ఆ రజనీకాంత్ పవర్ హౌస్ టీ షర్ట్లు వేసుకొని ఏది యూత్ వచ్చి సినిమా చూస్తున్నారంటే అంటే ఆయన క్రేజ్ తగ్గల. రజనీకాంత్ క్రేజ్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. రజనీకాంత్ని లోకేష్ కనకరాజు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. అంటే కథ సరిగా లేదు, ఆ కథ సరిగా మంచి కొంచెం ఎమోషనల్గా అది ఉండి నాగార్జున పాత్రను కూడా కొద్దిగా నీట్గా ఇంకా కొంచెం స్ట్రాంగ్ చేసి ఉంటే గనక బాగుండేది. ఇప్పుడు నాగార్జునకి ఆ పాట పెట్టారు ఎందుకు? అది ఆ డాన్స్ లో ఆ పాట కేవలం నాగార్జుననే కదా, ఆయన ఒక స్టార్ ని మనం విలన్ గా తీసుకున్నాం అందుకని. అదే మీకు మళ్ళీ ఫహద్ ఫజిల్ ని పెడితే తీసుకోరు, పాట ఉండదు కదా. అవును, అందుకని నాగార్జున పెట్టారు కాబట్టి ఆ పాట. అంత పవర్ఫుల్ గా రజనీకాంత్ పాత్ర ఉన్నప్పుడు ఇంకెంత పవర్ఫుల్ గా విలన్ ఉండాలి? అక్కడ విలన్ తేలిపోయినట్టు అనిపించింది. అవును, చాలా ఇప్పుడు చాలా మనం ఏం చేస్తాం, అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అంత దీనిగా ఒక్కొక్కరిని మలయాళం యాక్టర్ మీరు ఏం చెప్పారు, సౌబిన్ సాహిర్ ఒక్కొక్కరిని చంపుతుంటాడు, చంపినప్పుడు విలన్ ఎంత క్రూరంగా ఉండాలి, అదే అవును, ఎంత బలంగా ఉండాలి. పాత్ర వరకు 100% ఇన్వాల్వ్ అయి చేశాడు ఆయన, బ్రహ్మాండంగా చేశాడు. ఆ డాన్స్ ఎదరగొట్టాడు, తన ఎనర్జీని అంతా పెట్టాడు డాన్స్ లో కూడా. సడన్ గా వస్తుంది ఐటమ్ సాంగ్. అవును, అదేంటో ప్లేస్మెంట్ ఏంటో తెలియట్లేదు, సడన్ గా వచ్చేస్తుంది ఐటమ్ సాంగ్ అంతే. ఏదో పూజ ఎక్కడే చూపించారు, ఏదో పుట్టినరోజు అన్నారు, జమ్మని వచ్చేస్తుంది ఐటమ్ సాంగ్. దాని ఏంటంటే ఆ సౌబిన్ సాహిరును అతను లవరు ఆ పాత్ర, ఆ రెండు పాత్రలు ఆ అమ్మాయి కూడా బాగా, అమ్మాయి బాగుంది. అది దాంట్లోనే చిన్న ట్విస్ట్ ఉంది అంతే. ఆ అమ్మాయి కూడా వేరియేషన్స్ మార్చడం కూడా అవన్నీ బాగున్నాయి సందర్భాన్ని బట్టి. వాళ్ళిద్దరు ఆ పాత్రలు రెండు క్లిక్ అయినాయి. అయితే కేవలం ఆ సౌబిన్ షాహిర్ నెక్స్ట్ రజనీకాంత్ మ్యానరిజమ్స్ మీద ఆ సినిమా నడవచ్చు. ఇప్పుడు హాలిడేస్ మీకు థర్స్డే
ఇప్పుడు బెస్ట్ తమిళ్ ఫిల్మ్ అని వచ్చింది, హైయెస్ట్ కలెక్షన్స్ తమిళ్ ఫిల్మ్ అని ఆల్రెడీ సన్ వాళ్ళే వాళ్ళ దీంట్లో అనౌన్స్ చేశారు. ఓకే, థర్స్డే ఈ 4 రోజుల్లోనే ఈ 4 రోజుల్లోనే ఇది కలెక్ట్ చేస్తుంది. 400 కోట్లు లాగేస్తుంది. మీకు లోకేష్ కనకరాజు, మీకు నాగార్జున గారు చెప్పారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, లోకేష్ కనకరాజు అనే వ్యక్తి మీకు ఎంత బడ్జెట్ ఇస్తే ఆ బడ్జెట్కి తక్కువ అంటే వాళ్ళకి మిగులుతుంది ఇక్కడ డబ్బులు, అంత తొందరగా తీయగలరు. కానీ అది కరెక్టే అది, ఎందుకంటే లోకేష్ కనకరాజు అని ఇంతమంది స్టార్స్తో కూడా తొందరగా తీశారు. అదే మన తెలుగు అయితే సంవత్సరాల తరబడి పట్టును. అవును, మీకు ఎప్పుడైతే తొందరగా తీసారో అది ప్రొడ్యూసర్కి చాలా డబ్బులు మీరు సేవ్ చేసినట్టు, ఎందుకంటే ఇంట్రెస్ట్లు కట్టనవసరం లేదు, ఫైనాన్షియల్ దగ్గర తేనవలసిన. అందులోకి సన్ పిక్చర్స్ అంటే అది పెద్ద ఇది అనుకోండి, వాళ్ళు ఎక్కడ తేనవసరం లేదు, ఇది అవసరం లేదు. కానీ చెప్తున్నా ఒక ఇంట్రెస్ట్లు అవన్నీ మిగులుతాయిగా, చాలా మీరు ప్రొడ్యూసర్కి ఆదా చేసినట్టేగా తొందరగా తీయగలిగితే. అందువల్ల వీటన్నిటి దృష్ట్యా ప్రొడ్యూసర్ సేవ్ అవుతారని నేను అనుకుంటున్నాను. సినిమాతో లోకేష్ కనకరాజు గ్రాఫ్ పడిపోయినట్టుగా భావించవచ్చా మనం? అంటే అంత పడిపోలేదు, కానీ జనాలందరూ ఎక్స్పెక్టేషన్స్ చేసినంతగా లేదు లోకేష్ కనకరాజు, అంతే. కాకపోతే డబ్బులు వస్తే వాడే గొప్ప డైరెక్టర్. ఇప్పుడు డబ్బులు అయితే వస్తాయి, నాకు తెలిసి వస్తాయి అనుకుంటున్నాను, ఎందుకంటే 4 రోజులు సెలవు, రజనీకాంత్ మనీ అయితే క్లియర్గా ఉంది. మీకు ఇంకోటి కలిసి వచ్చింది. ఇంకోటి కూడా మరి తెలుగు ప్రొడ్యూసర్లు ఎందుకో ఆ సినిమా టికెట్ మరి పెంచారు, ఇక్కడ ఎందుకు తమిళ్లో లేదు, తమిళ్లో లేదు. మళ్ళీ ఇది తమిళ సినిమా, డబ్బింగ్ సినిమా, ఇది నువ్వు పెంచాల్సిన అవసరమే ఉంది. నువ్వు తీసుకోకపోతే వేరేవాడు తీసుకుంటాడు కదయ్యా. అదే అయితే నా విజ్ఞప్తి అంటే ప్రభుత్వాలు కూడా దీన్ని ఆలోచించాలి. అవును, డబ్బింగ్ సినిమాలకి ఇంత రేట్లు పెంచడం అవసరమా, అది కూడా ఆలోచించాలి. డైరెక్ట్గా తెలుగు సినిమా అనుకుంటే, తెలుగు హీరోలు నటించిన సినిమా తెలుగు సినిమా అనుకుంటే మీరు పెంచవచ్చు అనుకోవచ్చు. ఇది డబ్బింగ్ సినిమా, అందులోకి దీనివల్ల అదేమి పెద్ద ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ మూవీనా నిలబడుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సెలవులు, దానికి తోడు రజనీకాంత్ మానియా క్రేజ్ ఉందని. వార్ 2 పరిస్థితి ఏంటి? వార్ 2 కూడాను కేవలం ఆ డైరెక్టరు యాక్షన్ ఎపిసోడ్స్ మీద రిలై అయ్యాడు. హై వోల్టేజ్ యాక్షన్ తప్పితే సినిమాలో కథ లేదు, బలమైన కథ లేదు. స్పై సినిమాలకి కథతో పని ఉంది అంటున్నారు వాళ్ళు. కానీ ఏదైనా చూపించాలి కదా, కథతో పని లేదు. కానీ ఏదైనా ఇప్పుడు స్పై సినిమాలు ఎన్ని రాలేదు తెలుగులో, అదే దాంట్లో కథ అంటూ ఉంటుందిగా. వీడేదో వాడిని చేయడం, వాడినేదో వీడు చేయడం. ఇప్పుడు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో మీకు ఎప్పుడు ఏంటి, హీరోని విలను, విలన్ హీరో, హీరో విలను, విలన్ హీరో అలాగ అవుతూనే ఉంటారు అది అదే సినిమాలో. అయితే మనం మళ్ళీ వాళ్ళు ఏదో సస్పెన్స్ రివీల్ చేద్దన్నారు కాబట్టి అది మాట్లాడిన అవసరం లేదు. కానీ క్లియర్గా అందులో కథ లేదు, కేవలం ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా మరీ జోక్లా తయారైందండి. అవును, అంటే ఆ ఫ్లైట్లో, ఆ ఫ్లైట్ పైన ప్లస్ అది లాంగ్. నా పక్కన చిన్న కుర్రాడు కూర్చున్నాడు, చిన్న కుర్రాడు అంటే మరి కాలేజ్ కుర్రాడు, ఏదో నవ్వుతున్నాడు పెద్దగా, జోక్ లాగా. కింద పడితే పరిస్థితి ఏంటి? కింద కాదు, ఫ్లైట్ మీద ఎవడైనా పరిగెట్టగలడా? అంతసేపు చేయగలడా? ఇప్పుడు మీకు జేమ్స్ బాండ్ సినిమాలు ఉంటాయి, జేమ్స్ బాండ్ సినిమాల్లో కొంచెం ఏంటంటే కొద్దిగా అది మనకి దాన్ని ఏమంటారంటే కొద్దిగా అది అవుననేటట్టు వాళ్ళు తీస్తారు, అది క్లియర్గా తెలిసిపోతుంది. గ్రీన్ మ్యాట్లో చేశారనేది, బ్లూ మ్యాట్లో అన్ని స్టూడియో షాట్లే, మీకు స్టూడియో షాట్లే మ్యాక్సిమం. సినిమా అంతా షూట్ చేసిన సినిమా మొత్తం స్టూడియోలోనే. అవును, అన్నీ అంతే కదా. ప్లస్ ఫస్టే అది ఏంటది డ్రోన్తో వెళ్తాడు కదా. అవును, అది మరీ జోక్ అది. అవును, అసలు ఎక్కువ దాని మీదే. ఇప్పుడు స్పై దానికి యాక్షన్ ఇది కథ అవసరం లేదు అని అంటారు, కానీ ఒక చిన్న కథ అయినా ఉండాలి కదా. నువ్వు దేశం కోసం ఏదో చేస్తున్నావు, లేదా అవతల వాళ్ళు మన దేశాన్ని ఏదో చేస్తున్నారు, దాన్ని ఆప్ చేయడానికి ఏదో ట్రై చేస్తున్నారు, అలా కాకుండా ఈ ఇద్దరి మధ్య అయిపోయింది. కబీర్ పాత్ర మీద కూడా క్లారిటీ లేదు. కబీర్ పాత్ర ఏంటంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్నాడు అనేది క్రియేట్ చేశాడు అక్కడ, అంతే. మరి తర్వాత మళ్ళీ వీడు కూడా మరి విక్రమ్ పాత్ర, ఎన్టీఆర్ పాత్ర, ఆ పాత్ర కూడా అలాగే. మరి చివరిలో అదే ఇప్పుడు బుల్లెట్ తగిలిందా ఎన్టీఆర్ కి? తగిలినా మరి అంతలా ఫైట్ ఎలా చేసేస్తున్నాడు? అదే చనిపోయాడు అనుకుంటారు అందరూ. మరి ఆ ఫైట్ వచ్చేసి వాళ్ళందరినీ నిందేసే వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దావోస్లో ప్రైమ్ మినిస్టర్ అదంతా జోక్లా అనిపించట్లే? అలా ఉంటుందా నిజంగా? ఆపితే పోయేది ఆ కథనే, అక్కడ ఆపేసి పోనీ ఎన్టీఆర్ పాత్ర ఎండ్ అయిపోయినట్టుగా బాగానే ఉండేది. చంపితే బాగోదు అనుకున్నారో మరి ఏంటి తెలీదు. ప్లస్ ఆ ఇద్దరిది చిన్నప్పుడు చూపించారు, పోనీ అదేమైనా బలంగా ఉందంటే లేదు, అది బలంగా లేదు. అది కూడా ఏంటో అదంతే. అంటే గ్రాండియర్ అయితే కనిపించింది. యశ్రాజ్ ఫిలిమ్స్ కొద్ది ఖర్చుకి వెనకాడకుండా ఆ లొకేషన్స్ కానీ అది గ్రాండియర్గా ఉంది కొద్దిగా. మీకు సినిమా అయితే ఎక్కడ కూడా అట్లేదు, నీకు డబ్బులు అయితే ఖర్చు పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి ఎక్కడ షిప్ యార్డ్లోనూ దేవా మ్యాన్షన్లో చుట్టేశారు ఇది, అంతే అంతే. స్టూడియో షాట్లే ఎక్కువ, దీనికి కూడా స్టూడియో షాట్లే ఎక్కువ. యాక్షన్ అంతాను అదే అంతా కూడా స్టూడియో షాట్లే, ఎక్కడ ఏం లేదు, గ్రాఫిక్స్గా అయ్యే అంతే.
ఎలా చేయాలి ఏంటి అన్నది. కానీ మరి వెంకటేశ్వర ఎన్టీఆర్ ఉన్నాడు, మరి హృతిక్ రోషన్ ఉన్నాడు, ఇద్దరు పెద్ద హీరోలు పెట్టుకుంటే ఓపెనింగ్స్ ఎందుకని వీక్గా వచ్చినాయి? వీక్ అంటే సినిమా టాక్ అదే, దానికి అంత లేదు. ఇప్పుడు మీరు తరణాదర్శ్ మీకు బాగా పాపులర్ బాలీవుడ్, ఎంత ఇచ్చారు రేటింగ్? 1.5 ఇచ్చారు. అవును, కరెక్టే. దీనికి మరి దాన్ని బట్టి తెలిసిపోతుందిగా. ఇప్పుడు మనం ఎవరు ఏదో ఇచ్చేయాలి, మనం ఏంటి డబ్బింగ్ సినిమాలాగే చూస్తాం. ఒక ఎన్టీఆర్ తప్పితే అందులో ఎవరున్నారు? అందులో తెలుగు ఏదో విచిత్రంగా ఉంటుంది, ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటుంది డబ్బింగ్ సినిమానే. అదే కేఆర్ అద్వానీ అసలు మొదట్లో కనిపిస్తుంది, మళ్ళీ చివరిలో కనిపిస్తుంది. ఏదో బికినీ కోసం చూడాలేమో మనం. అంతే, అది కూడా చివరిలో వస్తుంది. ఆమె మధ్యలో అసలు లేనే లేదుగా, అసలు ఆమె క్యారెక్టర్ అన్నదే లేదు. ఇంకా మీకు స్టోరీ ఏముంది అందులోని? అదే అసలు హృతిక్ రోషన్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ని ఏదో సేవ్ చేస్తాడు కదా, అది ఎందుకు అవన్నీ ఎపిసోడ్లు? అవును, ఆ కార్ చేజ్లు అవన్నీ ఎందుకు? అక్కడ ఏం చెప్దామని డాక్టర్ అసలు అది అర్థం కాల, ఫ్రెండ్ డాక్టరు, కానీ ఎందుకు అక్కడ చేద్దామని ఏం చెప్పాలని ఇది చేశారో అర్థం కాదు. అవును, ఓ పక్క నుండి ఒకళ్ళనేమో విలన్ అంటారు, ఒకళ్ళు హీరో అంటారు, మళ్ళీ ఒకళ్ళనేమో హీరో అంటారు, ఒక్కొక్కళ్ళు హీరో అంటారు. అది మీకు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో ఉండేదే. అవును, కొందరు ఏదో ఎన్టీఆర్ మరి క్లైమాక్స్ మార్చారని అంటున్నారుగా, ఏమో కొన్ని మీడియాలో చదివాను నేను, మరి నాకు తెలీదు. అదే మార్చి ఉంటారు మరి, ఎందుకంటే క్లైమాక్స్ కొద్దిగా మార్చుకుంటే పోయేది వాళ్ళు. కొద్దిగా కథ ముందు స్ట్రాంగ్గా ఏదో దేశాన్ని ఇచ్చేయడానికి కొంతమంది ఇట్లా ప్రయత్నం చేస్తున్నారు. అది మధ్యలో ప్రైమ్ మినిస్టర్ ఎపిసోడ్లు అవన్నీ కూడా, అంటే ఈ సినిమాలో రెండు ఒకేసారి కాకుండా ఒక సినిమా ఒక వారం రిలీజ్ అయ్యి ఇంకో సినిమా ఒక వారం రిలీజ్ అయితే ఎలా ఉండేది? ఏదైనా టాక్ బట్టే నడుస్తుంది ఏదైనా కూడా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో అదే నాగవంశి ఒప్పుకున్నారు, మేము బుక్ మై షోలో మేము ఆ హైప్ మేమే క్రియేట్ చేస్తామని. ఇప్పుడు ఆయన ఒప్పుకోవడం వల్ల ఏది నిజం ఏదో అబద్ధం కూడా తెలియట్లేదు మనకి. అదే ఈ సినిమా అయినా కాదు, ఏ సినిమా అయినా. ఇప్పుడు మరి ఆయన కింగ్డమ్ కూడా మరి అలాగే ఆయన ఇచ్చేసాడా? అవును, హైప్ అలాగే ఇప్పుడు వారికి కూడా ఆయనే హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అట్లా ఏమో మీడియా కథనాల ప్రకారం చాలా మీడియాలో వచ్చింది 80 కోట్ల బిజినెస్ అయింది తెలుగులో అని అంటున్నారు. 80 కోట్ల 80 కోట్లు అంటే అసలు నువ్వు డబ్బింగ్ సినిమాకి రేట్లు పెంచాల్సిన అవసరం ఉంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నువ్వు డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న తర్వాత నీకు పెంచే హక్కు నీకు ఎక్కడుంది? అంటే తెలుగు ప్రేక్షకులు నీకు అంత చీప్గా కనబడుతున్నారు నీకు. పైగా ఫస్ట్ రోజు చూసే వాళ్ళందరూ అభిమానులే చూస్తారు, వాళ్ళ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్నారు. మన సినిమాలకి నువ్వు డబ్బులు పెంచేస్తావు, చిన్న సినిమాకి. డబ్బింగ్ సినిమాలకి నువ్వు రేట్లు పెంచేసి నువ్వేంది నీకు ఇప్పుడు అయితే నేను ఇప్పుడు ఎలాగ సమస్య వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫెడరేషన్ సమ్మె అవుతుంది. మరి వాళ్ళు అడగడంలో తప్పే ఉందబ్బా, నువ్వు ప్రతి సినిమాకి రేట్లు హైక్ చేసి దుబ్బేస్తున్నావుగా నువ్వు. మరి అవును, కరెక్టే, దుబ్బేస్తున్నావు. మరి వాళ్ళు అడగడంలో తప్పే ఉంది నీకు రేట్లు? మళ్ళీ నువ్వు అక్కడేమో మాకేం రావట్లేదు, మాకు ఇది చేయట్లేదు అంటావా? అదే ఇప్పుడు నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేసావు డబ్బింగ్ సినిమా, దానికి కూడా రేట్లు పెంచామంటే ఎట్లా గవర్నమెంట్ని? అదే మరి నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు కూడా ప్రతి సినిమాకి రేట్లు పెంచేసి ప్రేక్షకుల మీద భారం వేస్తున్నారు. తెలుగులోనే ఉంది ఇది, మరి ఎక్కడ లేదు, నీకు ఎక్కడ లేదు. ఇప్పుడు మీకు ఇంకోటి, తెలుగులోనే వీళ్ళు సినిమాలకు ముందు సినిమాటోగ్రఫీ మినిస్టర్ని సీఎంలని కలవడం ఇది. అదే మీకు ఏ ఇండస్ట్రీలోనూ ఉండదు, కనబడదు. ఎక్కడ మలయాళంలో వెళ్తున్నారు ఏంటి, మాకు టికెట్ పెంచండి అది ఇదని. అవును, నువ్వు అంత బడ్జెట్ ఎంత రావచ్చు, కూలీకి ఎంత రావచ్చు, దీనికి ఎంత రావచ్చు? కూలీ అయితే డెఫినెట్లీ విన్నర్ అని చెప్పచ్చు రెండింటి మీద. ఇది ఏంటంటే టాక్ బట్టి ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన నాగవంశి 80 కోట్లు కొన్నాడు తెలుగు డిస్ట్రిబ్యూషన్ అంటే మరి ఎంత రావాలి ఆయనకి? 81 కోట్లు రావాలి అంటే మరి అంత వస్తుందా? కష్టమే నాకు తెలిసి. ఎందుకంటే టాక్ని బట్టి హిందీలోను కూడా రాలేదు. అవును, తెలుగులో కూడా ఊరికే మరి నాకు తెలిసి బుక్ మై షో హైప్ ఇస్తున్నారేమో కానీ జనాలకైతే నచ్చట్లేదు ఎవరికి. అసలు బుకింగ్లో ఊరికే కనపడుతున్నాయి, ఫస్ట్ రోజే కనిపించింది. నేను ఆన్లైన్ బుక్ చేసుకొని వెళ్ళాను, వారు నాకు దొరికే టికెట్లు. ఫస్ట్ రోజు నుంచి అసలు పైన కనిపిస్తున్నాయి, సీట్లు కనిపిస్తున్నాయి. నేను హ్యాపీగా నేను చూసిన థియేటర్లో అయితే కింద 4 వరుసలు ఖాళీ ఉన్నాయి వారు సినిమాకి. ఎందుకంటే సినిమా మీద హైప్ రాలేదు, అంత రాలేదు హైప్. అవును, రాలా. ఇప్పుడు మీకు తెలుగు ఎన్టీఆర్ ఉన్నారనే కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ అది ఇక్కడ పెట్టారు హైదరాబాద్లో. హృతిక్ రోషన్ అది ఇచ్చారు, మరి దానికి ఎక్కడ పెట్టలేదు కదా. అవును, ఇప్పుడు హృతిక్ రోషన్ కూడా అంత పబ్లిసిటీ ఏం చేయలేదు దానికి అంత రాలేదు. మేబీ వాళ్ళకి రిజల్ట్ తెలిసేమో, అదే తెలిసి దాన్ని ఎందుకు హైప్ చేయడం అని అనుకున్నారో ఏంటో మరి. ఇప్పుడు ఫస్ట్ 20 minutes మీకు ఎన్టీఆర్ కనబడేది. అవును,
మొదట అంతా 20 నిమిషాల తర్వాతే నడుస్తుంది అంతేగా. మ్మ్. ఒక 20 నిమిషాల పాటు అంతా ఇది. మళ్ళీ ఆ చైల్డ్ ఎపిసోడ్ ఏదో యంగ్స్టర్స్ పెట్టారు, అది లాంగ్ ఎపిసోడ్ మళ్ళీ పెట్టేశారు. మ్మ్. అది దానికి అసలు మీనింగ్లెస్. అది అదే ఏదో పెట్టాలి కాబట్టి ఒక స్టోరీ పెట్టాలి పెట్టాలి కాబట్టి కాబట్టి స్టోరీ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు. అది కూడా అసలు లేదు, బలంగా లేదు ఆ స్టోరీ కూడా. అసలు వారిలో ఆ యాక్షన్ సీన్స్ అన్నవి జోక్ అయిపోయి ఆఖరికి. అదే ఒకటి రెండు ఏవో యాక్షన్ సీన్స్ మరీ బాగోలేవు అని కాదు, ఒకటి రెండు బాగున్నాయి కానీ మరీ కొన్ని యాక్షన్ సీన్స్ అయితే లాంగ్ అలా కొట్టుకుంటూనే ఉన్నారు. ఎంతకని అది అవును మనకి హెడేక్ వచ్చేస్తుంది. హెడేక్ వస్తుంది. అదే ఇంకా ఇలాంటి యాక్షన్ సినిమాలు ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మనం ఏం మాట్లాడతాం, అవునా కదా. ఇప్పుడు మీకు ఒక రకమైన ఎమోషన్ సీన్స్ ఏవో ఉంటే కనుక అందులో బాగా చేశారు, ఈయన బాగా చేశారు లేదా ఆయన బాగా చేశారు అని అంటాము. కానీ అసలు మొత్తం అంతా యాక్షను అదే కదా. అదే మరి దాంట్లో ఇంకా పర్ఫార్మెన్స్ గురించి ఏం లేదు అంతే. అందుకని నాకు తెలుసు వార్ టు వీక్ అది రజనీకాంత్ మనియా ఆయన క్రేజు దాని మీద నాకు తెలిసి సినిమా ఈ 4 రోజులు అది వర్కౌట్ అవుతుంది. ప్లస్ వాళ్ళు ప్లానెడ్గా చేశారు. వార్ 2 అన్నది చాలా లాంగ్ మీకు మనకు తెలిసిపోతుంది, ఎప్పుడు నుండో తీశారు మనకు తెలుసు. ప్లస్ దానికి గ్రాఫిక్స్కి అది ఖర్చు పెట్టారు బాగా అంతే. దానికి అది కనిపిస్తుంది, ఖర్చు కనిపిస్తుంది. అంతే. ఎందుకంటే ఆ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల్లో వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా చేశారని తెలిసిపోతుంది. వార్ 2 అనేది ఒక ప్లానెడ్గా ఇంత స్టార్ క్యాస్ట్ పెట్టి చేశారు వాళ్ళు. అదే వాళ్ళకి నాకు తెలిసి అది వర్కౌట్ అవుతుంది. దీనికైతే మాత్రం నాకు తెలిసి కూలీ అయితే వర్కౌట్ అవుతుందంట. కూలీ వర్కౌట్ అవుతుంది. దీనికైతే వార్ 2కి అయితే మాత్రం కష్టమే. ఓకే. అయితే ఏంటంటే ఇవాళ రేపు సెలవు కాబట్టి కొంత ఉంటుంది అంతే. అదే మొదటి రోజు రెండో రోజు అంత ఉండదు. కానీ కూలీ 2 ఎక్స్పెక్ట్ చేసిన దాని అంత లేకపోయినా అబోవ్ ఎవరేజ్ అంటున్నారు. అబోవ్ యావరేజ్కి వెళ్ళింది మొత్తానికి. వార్ 2 ఏంటంటే వార్ 2 బలహీనంగా ఉండటం వల్ల మొత్తం అసలు లేదని అంటున్నారు. అదే మొత్తం లేదంటున్నారు. వార్ 2 అన్నది లేదంటున్నారు. అది కూలీ 2 ఏంటంటే ఆ తాలూకా ఇది చూసిన జనాలు వార్ 2 ఎఫెక్ట్ వల్ల అది బెటర్ అది బెటర్ అవుతుంది అంతే. అది నేను చెప్పాల్సింది. మీకు వార్ 2 వీక్గా ఉండడం వల్ల అది కొంచెం బెటర్ అయింది అంతే. ఓకే, థ్యాంక్ యూ సంగతి.